మంచి రీజనబుల్ బడ్జెట్లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ కొందామని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పూర్తి వివరాలకై వీడియోని చివరి వరకు చూడండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసమై మన రామ్ రియల్ ఎస్టేట్ అండ్ లక్కీ రియల్ ఎస్టేట్ 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి. ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే, ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ మనకి వెస్ట్ ఫేసింగ్ అనగా పడమర ఫేసింగ్లో అయితే ఉంటుందండి. అండ్ ఇంటెదురుగా మనకి మంచి స్పేషియస్ రోడ్డు ఫెసిలిటీ కూడా ఉంది. 35 అడుగుల రోడ్డు ఫెసిలిటీ ఉందండి. అండ్ ఈ యొక్క హౌస్కి ఒక ప్రత్యేకత ఏంటంటే అండి, మంచి స్క్వేర్ కొలతలు కలిగినటువంటి ప్రాపర్టీ అండి. ఎందుకంటే 30 అడుగుల వెడల్పు, 35 అడుగుల లోతుతో మంచి స్క్వేర్ షేప్ కలిగినటువంటి హౌస్ డిజైన్ అని చెప్పుకోవచ్చండి. అండ్ ఈ హౌస్ మనకి డబల్ బెడ్రూము, హాలు, కిచెన్ ఫెసిలిటీస్తో ఉంటుంది. ఒక అటాచ్డ్ బాత్రూమ్, ఒక కామన్ బాత్రూమ్ ఫెసిలిటీ అయితే ఉందండి. అండ్ టోటల్ 117 గజాల స్థలంలో అయితే ఈ యొక్క హౌస్ అనేది కన్స్ట్రక్షన్ జరిగిందండి. కాస్ట్ వచ్చేసి 53 లక్షలు అయితే చెప్తున్నారు. రేటు మాట్లాడుకోవచ్చండి, నెగోషియబుల్. అండ్ హౌస్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే కనుక విజయవాడ సిటీ నున్న ఏరియాలో అయితే ఈ యొక్క ప్రాపర్టీ అవైలబుల్ ఉందండి. సో తప్పకుండా ఎవరైతే నున్న లొకేషన్లో కానీ ఈ 53 లక్షల బడ్జెట్లో కానీ ఒక ఇండిపెండెంట్ హౌస్ కొందామని చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. మీకే ఈ యొక్క ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసమే మమ్మల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.